హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మన వీడియోస్ ని చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఒకసారి ఒక రాజుగారు గుర్రంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు. ఆ ఇంటిలో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకు అన్నము వడ్డిస్తూ ఉంది. ఆమె చాలా అందగత్తె. ఆవిడ అందము చూసి రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. ఆమె అందానికి వివసుడై మోహంలో పడిపోయాడు. నా రాజ్యములో ఇత అందమైన స్త్రీని ఇదివరకు చూడలేదే అని అనుకున్నాడు. ఆమె భర్త భోజనం చేసి తన పనికే బయటికి వెళ్లాడు. భర్తను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడా రాజు ఇటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తెరిచి చూడగా ఆయన వేషధారణను బట్టి ఎవరో రాజవంశానికి చెందిన వ్యక్తి అనుకున్నది. ఎవరు మీరు అని ప్రశ్నించింది. రాజుగారు తన గురించి చెప్పుకుంటూ, నేను ఈ రాజ్యానికి రాజును. నీవు చాలా అందంగా ఉన్నావు. నీ అందం నన్ను కట్టిపడవేస్తోంది. నిన్ను నా భార్యగా చేసుకోవాలి అనుకుంటున్నాను. నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి మహారాణిని చేస్తాను. నీవు చూడని సంపద చూడగలవు. అడుగులకు మడుగులొత్తే పనివారు కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు. ఆమె గుణవంతురాలు మరియు మంచి సంస్కారము కలది. ఆవిడ రాజుగారితో ఇలా అన్నది, రాజా, తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. ముందు మీరు అలసిపోయి ఉంటారు. శరీరం మనసు రెండు ఆకలితో ఉంటాయి. మీరు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని చెప్పింది. ఆమె అంగీకారంతో రాజు ఆనందానికి అవధులు లేవు. ఇంత సులువుగా తన కోరిక తీరుతందని ఆవిడ అంగీకరిస్తుందని ఊహించలేదు. ఆవిడ అంగీకరించకపోతే తన అధికారంతో అయినా ఆవిడను చేరబట్టాలనుకున్నాడు. కాని పరిస్థితులు అంత దూరం దారితీయనందుకు తన ఆనందం అంతా ఇంత కాదు. కాళ్ళు చేతులు కడుగుకొని ఇంటిలోనికి వెళ్లాడు. రాజా, మీరు భోంచేయండి అంటూ వాళ్ళ ఆయన తినిన అరటి ఆకును రాజు ముందు వేసి ఇలా అన్నది, ఇప్పుడే మావారు ఇదే ఆకులో భోంచేసి వెళ్లారు. అదే ఎంగిలి ఆకులో మీరు భోజనము చేయండి. మీ ఆకలి తీరాక నేను మీతో వస్తాను మీ రాజ్యానికి అన్నది. రాజుకు ఊహించని ఆ పరిణామానికి ఆమెపై కోపము, ఆ ఎంగిలి ఆకును చూసి అసహ్యము కలిగాయి. దేశాన్నేలే ప్రభువును నేను. ఎప్పుడూ బంగారు పళ్ళెంలో ఘుమఘుమలాడే షడ్రసోపేతమైన వంటకాలు వేడివేడిగా తినే నాకు ఈ ఎంగిలి ఆకులో భోజనము వడ్డించడానికి నీకెంత ధైర్యము అని గద్దించాడు. అందుకు సమాధానంగా ఆమె ఇలా చెప్పింది, మహారాజా, నా భర్త భోజనము చేసిన విస్తరకు ఎంగిలిది అంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డురాలేదా? పెళ్లైన నన్ను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి భోంచేసే విస్తరకు విషయంలో కలిగిందా? ఎంత ఆశ్చర్యము అన్నది. రాజుకు ఆమె మాటలలోని అంతరార్థం అర్థమయ్యింది. కనువిప్పు కలిగింది. మోహం పటాపంచలయ్యింది. ఆవిడ సంస్కారానికి సమయస్ఫూర్తికి ముగ్ధుడయ్యాడు. ఆవిడ పాదాల మీద పడి నమస్కరించాడు. చేతులు జోడించి, తల్లి, నన్ను క్షమించు. కేవలం బాహ్య సౌందర్యాన్ని చూసి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అవివేకంతో అజ్ఞానిలా ప్రవర్తించాను. నీవు ఎంతో నేర్పుగా నాకు సూక్ష్మాన్ని దర్శింపజేశావు. నేను చూపిన ఆశలకు లోబడక నీ పాతివ్రత్యాన్ని ప్రదర్శించావు. నీవంటి మాతృమూర్తుల వల్లే ధర్మం ఇంకా జీవించి ఉన్నది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. పరాయి స్త్రీపై వ్యామోహం ఎంగిలి ఆకులో భోజనము ఒక్కటే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.